హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఎందుకోసం గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. హీరో అజిత్ గారు నటించారు దీంట్లో. మూవీ చూసాను గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. ఓకే అనిపించింది. వన్ టైం వాచబుల్ గైస్. నాట్ బ్యాడ్ మూవీ. చూడొచ్చు. స్టోరీలోకి వెళ్తే హీరో అయితే గ్యాంగ్స్టర్ ఉంటారు గైస్. హీరోకి మ్యారేజ్ అయి ఉంటుంది. ఒక బాబు పుడతాడు. అయితే హీరోయిన్ తర్వాత తెలిసిన హీరో పెద్ద గ్యాంగ్స్టర్ అని. అయితే నా బాబుని ముట్టుకోవద్దు, నువ్వు ఎప్పుడైతే ఆ ప్రపంచాన్ని వదిలేసి మంచిగా మారి వస్తావో అప్పుడే మా దగ్గర రావాలి, అప్పటిదాకా బాబుని చూడొద్దు, ముట్టొద్దు, వెళ్ళిపో అని అయితే చెప్తుంది. హీరో అయితే జైలుకి వెళ్ళి సరెండర్ అయితే అవుతారు గైస్. అవి 17 years తర్వాత బయటకి అయితే వస్తారు. అంటే వాళ్ళ బాబుతోటి రోజు కాన్వర్జేషన్ ఫోన్లో మాట్లాడుతుంటారు, వీడియో కాల్. జాబ్ చేస్తున్నారు ఫారెన్లో అని వాళ్ళ మమ్మీ అయితే చెప్తుంటుంది వాళ్ళ బాబుకి. డాడీ జాబ్ చేస్తున్నారు ఫారెన్లో, రాలేరంటే చెప్తుంది. ఒక రోజు అయితే బాబు ఎలాగైనా ఈ బర్త్డేకైనా రావాలి డాడీ, నేను కలవాలనుకుంటున్నాను అయితే చెప్తారు. హీరోతో కూడా మాట్లాడతాడు బాబు. అయితే హీరో అయితే ఎలాగైనా బాబుని కలవాలని అయితే అనుకుంటారు కదా. అయితే జైలు ఆఫీసర్కి చెప్పి పర్మిషన్ తీసుకొని బయటకైతే వస్తాడు గైస్. హీరో జైలు నుంచి అయితే బయటకు వస్తాడు. వచ్చినా కూడా ఆ విలన్స్ ఎవరైతే గ్యాంగ్స్టర్స్ ఉంటారో హీరోకి ఎనిమిస్, వాళ్ళైతే వదిలేరు గైస్. వాళ్ళు మళ్ళీ హీరోతో అయితే కాన్వర్జేషన్ అంటే అటాక్ అయితే చేస్తారు. హీరోయిన్ చూస్తుంది. హీరోయిన్ అంటుంది, వాళ్ళు నేను ఇంకా మర్చిపోలేదు, నువ్వు వాళ్ళని వదిలేసిన వాళ్ళు నేను వదలలేదు, మొత్తం వదిలేసి నువ్వు మళ్ళీ మంచిగా మారి వాళ్ళతో అన్ని ఆ గ్యాంగ్స్టర్ ప్రపంచం విడిచిపెట్టి నువ్వు రావాలి మళ్ళీ అని అయితే చెప్తుంది. అయితే హీరో అయితే ఒక గ్యాంగ్ అయితే గ్యాదర్ చేస్తాడు. అంటే వాళ్ళ ఎనిమిస్ అందరినీ గ్యాదర్ చేసి, మీకు ఏం కావాలి, నేను ఇప్పటి నుంచి ఇవన్నీ వదిలేస్తాను అనుకుంటున్నాను, నా ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ ఇప్పుడు నుంచి వదిలేద్దాం అనుకుంటున్నాను, మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను, నా ఫ్యామిలీ జోలికి రాదు, నా జోలికి రాదు అయితే చెప్తాడు గైస్. అయితే హీరోయిన్ దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. కాల్ వచ్చి బాబు అయితే కిడ్నాప్ అయ్యాడని అయితే తెలుస్తుంది గైస్. అయితే హీరో అయితే చాలా సీరియస్ అవుతాడు. నా బాబుని ఎవరు కిడ్నాప్ చేస్తారు చెప్పండి అని అయితే చెప్తాడు. తర్వాత తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ బాబుని డ్రగ్స్ కేసులో ఇచ్చారని అయితే తెలుస్తుంది. కోర్టులో కూడా హాజరుపరుస్తారు వాళ్ళ బాబుని, జైల్లో కూడా వేస్తారు. హీరోయిన్ అంటుంది, నీ గ్యాంగ్స్టర్ ప్రపంచం వల్లనే, నీ పాస్ట్ వల్లనే నా బాబుకి ఇప్పుడు ఈ పరిస్థితి కలిగింది, నీ వల్లనే ఇట్లా అయిందని అయితే చెప్తుంది గైస్. హీరో అయితే చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్తాడు. తర్వాత హీరో ఆలోచిస్తాడు, దీని వెనకాల ఉన్నది ఎవరో ఎలాగైనా పట్టుకోవాలని అయితే అనుకుంటాడు కదా హీరో. మరి హీరో వాళ్ళ సన్ని ఎవరు ఇరికిచ్చారు, కావాలని ఎవరు ప్లాన్ చేసి హీరో వాళ్ళ సన్ని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు, దాని వెనకాల ఉన్నది ఎవరు, ఆ గ్యాంగ్స్టర్ ఎవరు, హీరోనే గ్యాంగ్స్టర్ అనుకుంటే దాని వెనకాల ఉన్న ఇంకో వ్యక్తి ఎవరు, హీరో వాళ్ళ బాబుని దేని వల్ల డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు కావాలని ప్లాన్ చేసి. మరి హీరో వాళ్ళ సన్ని జైలు నుంచి విడిపించుకున్నాడా నిర్దోషి అని, మరి ఆ వెనకాల ఉన్న వాళ్ళని హీరో పట్టుకున్నాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, మరి వాళ్ళ ఫ్యామిలీని గ్యాంగ్స్టర్ ప్రపంచం వదిలేసి వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అయ్యాడా హీరో, మరి వాళ్ళ బాబుని నడిపించుకున్నాడు జైలు నుంచి, మరి క్లైమాక్స్ ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. ఫస్ట్ హాఫ్ మెయిన్లీ సూపర్ అనిపించింది నాకు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు గైస్. నాకు త్రూ అవుట్ మూవీ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా డ్రాగ్ ఇంకా బోరింగ్ అనిపించింది గైస్. అది తప్ప మిగతా మూవీ మొత్తం బాగుంది. ప్లస్ సాంగ్స్ గైస్, మెయిన్లీ సాంగ్స్ అనవసరం అనిపించింది, చాలా లౌడ్గా ఉంది. మ్యూజిక్ మాత్రం చాలా లౌడ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ కేజీఎఫ్ మ్యూజిక్ అనిపించినట్టు అనిపించింది నాకు. మెయిన్లీ సాంగ్స్ అయితే అనవసరం కదా ఈ మూవీకి. మెయిన్లీ సాంగ్స్ అస్సలు నచ్చలేదు నాకు. ఆ సాంగ్స్ ఒక్కటి తీసేస్తే మూవీ అయితే త్రూ అవుట్ మూవీ సూపర్ ఉంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా బోరింగ్ ఇంకా డ్రాగింగ్ ఉంటుంది, కొద్దిగా సెకండ్ హాఫ్ భరించాలి. క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కోసమైనా చూడొచ్చు, నాట్ బ్యాడ్. వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు మూవీ. హీరో యాక్టింగ్ కోసం కానివ్వండి, ఆ స్టోరీ కూడా బాగుంది, నాట్ బ్యాడ్. ఓవరాల్ త్రూ అవుట్ మూవీ అయితే వన్ టైం వాచ్ చూడొచ్చు గైస్, నాట్ బ్యాడ్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 2.75 గైస్. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.